ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం బురగబండ అనే గ్రామంలో ఉన్నాం, మన ఫార్మర్ దగ్గర. ఎందుకు వచ్చామంటే ఒకసారి రైతును అడిగి తెలుసుకుందాము, రైతు మాటలను విందాం ఏంటనేది. రేపు 2026-27 సంవత్సరం కాలానికి ద బెస్ట్ తేజ వెరైటీలు, అలాగే ఆర్మూర్ వెరైటీలు, షార్క్ 1 వెరైటీలు 26-27 కాలానికి అంటే 25-26 సంవత్సర కాలంలో మనకి ఎక్కువగా మెంతా తుఫాను, ఈ మెంతా తుఫాను దెబ్బకి కొన్ని వెరైటీలు చాలా వరకు లాస్ అయిపోయినాయి, కొన్ని వెరైటీలు నిలబడ్డాయి. ఆ నిలబడ్డ వెరైటీలని రేపు ఇంప్రూవ్మెంట్గా నెక్స్ట్ 26-27 కూడా మనం వేసుకునే ప్రయత్నం చేసే భాగంలో ఇంకొంచెం బెటర్గా ఎలా చేసుకోవాలి. ప్రస్తుతానికైతే 30-40 క్వింటాలు ఉన్నటువంటివి ఈ బెట్టకాలానికి, అలాగే ఈ సంవత్సరం జరిగిన నష్టానికి నిలబడ్డ వెరైటీలని మనం చూసుకొని నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకునే భాగంలోనే నేను ఇప్పుడు ఈ జనవరి నెలంతా వర్క్ చేస్తున్నానండి. ఆల్రెడీగా మీకు 2-3 కంపెనీలు చెప్పాను. ఇప్పుడు మన ఛానల్ నుంచి మరో కంపెనీ ఫార్మ్ టెక్ నుంచి కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ సీడ్ మనమే ఇచ్చాము, లాస్ట్ ఇయర్ కొద్దిగా అక్కడక్కడ ఇచ్చాను, అన్ని చోట్ల బాగుంది. ఈ సీడ్ గురించి రైతు మాటల్లో కూడా విందాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు సార్? రామకృష్ణ. మన ఊరి పేరు? బురగబండ. మీ ఊరి పేరు బురగబండ గ్రామం. ఇదే మండలం సార్? సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఓకే అండి, ఇప్పుడు ఈ వెరైటీ పేరేంటి సార్? వసుంధర 1516. ఓకే, 1516. ఈ వెరైటీ ఫస్ట్ నుంచి దీంట్లో మీరు గమనించిన ప్లస్లు మైనస్లు చెప్తారా మన రైతుల కోసం? మైనస్ ఏం లేదండి, వాన దెబ్బకి కొంచెం ఇబ్బంది పడింది. ఉడకెత్తినట్టుగా మళ్ళీ దాన్ని రికవరీ చేసుకొని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకునేసరికి ఇలా ఉంది. వర్షం ఎన్నిసార్లు దెబ్బతింది? వర్షానికి ఎన్నిసార్లు దెబ్బతింది? 2 సార్లు దెబ్బతింది. 2 సార్లు దెబ్బతిన్నది. వర్షం ఎఫెక్ట్ 2 సార్లు పడింది. 2 సార్లు పడింది. అంటే ఉరకెత్తి అయితే చనిపోలేదు. చనిపోయే స్టేజ్ దాన్ని రికవరీ చేసుకున్నాం, మందులు అవి కొట్టుకొని మీరు రికవరీ చేసుకున్నారు. సో అదే ఆ వర్షం ఎఫెక్ట్ లేకపోతే ఎలా ఉండేది అంటారు? ఇంకా బాగుండేది. మరి ఇప్పటికి ఎలా ఉంది మీకు? పర్లేదా? బాగుంది. అంటే దేంట్లో బాగుంది? క్రాప్లోనా? మెజారిటీకి రైతు భయం ఏంటంటే ఏ వెరైటీలు ఎంచుకున్నా వైరస్. మరి ఈ వెరైటీ వైరస్ తట్టుకున్నాను. ఇప్పుడు వర్షం ఎఫెక్ట్ అయితే తట్టుకుంది, 2 తుఫాన్లు తట్టుకుంది. మరి ఇక రెండో భయం ఏంటంటే, సరే వర్షాలంటే ఇది పూర్తి నల్లరేగడేనా? పూర్తి నల్లరేగడ అయినా సరే వర్షానికి అయితే తట్టుకుంది ఒకటి. రెండోది ఏంటంటే వైరస్. అందరికి వైరస్ భయం కాబట్టి ఆ వైరస్ భయం మరి ఈ వెరైటీలో ఉందో లేదో ఒకసారి రైతును అడుగుదాం. సార్ చెప్పండి, వైరస్ భయం మరి ఫస్ట్ నుంచి ఎలా ఉంది? ఇది వైరస్ అయితే ఏం లేదండి, చాలా బాగుంది. వైరస్ అయితే ఇప్పుడు చేను మొత్తం మీద ఎన్ని మొక్కలు తగులుతాయి వైరస్లు? మొత్తం మీద ఒక 20 మొక్కలు, 20 కూడా ఉండవు, 10-15 ఉంటాయి. 10-15 ఉంటాయి ఎక్కడన్నా ఒకటి. ఓకే, ఇక్కడ వైరస్ భయం కూడా లేదు. రెండోది ఏంటంటే ఇక కాపు ఎలా ఉంది చెప్పండి సార్? పర్లేదు సార్, కాపు బాగానే ఉంది. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. తాళే ఏమైనా కనిపిస్తుందా? లేదు సార్. తాళు భయం లేదు, వైరస్ భయం లేదు. కాపు దగ్గర కాపు ఒత్తిగా ఉంది సార్. కాపు ఒత్తే అది వర్షం ఎఫెక్ట్ పడబట్టి ఇది ట్రై. కాపు దగ్గరేనండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకా ఫర్దర్గా. ఇది వర్షం ఎఫెక్ట్ బాగా తగిలి ఇట్లా అయింది. ఆ వర్షం ఎఫెక్ట్ పడనటువంటి పొలాలు కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఇది ఫార్మ్ టెక్ 1516 వసుంధర దీని పేరు. పచ్చికాయ పూర్తి నలుపు, చాలా సైజు, మంచి సైజు, బాగుంటుంది. ఇంప్రూవ్మెంట్ మెజారిటీకి ఏంటంటే వైరస్ భయం కదా ప్రతి ఒక్కరికి. ఆ వైరస్ని చాలా వరకు తట్టుకుంటూనే ఇలా కాయాలి, మంచిగా కాయాలి. పచ్చికాయ కూడా నలుపులో ఉండాలి. వర్షాలకైనా సరే తట్టుకోవాలి. అలాగే ఇప్పుడు డిసెంబర్లో ఏమన్నా వర్షాలు పడ్డా కానీ తాలు కాకుండా ఉండే విధానం ఉండేటువంటి వెరైటీలు మనం ప్లాన్ చేసుకోవాలి. అందులో భాగమే నేను చెప్తున్నటువంటి లాస్ట్ ఇయర్ ఏ వెరైటీలు చెప్పాను అవన్నీ ఇప్పుడు సక్సెస్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా రేపు నేను సెలెక్ట్ చేసి చెప్పబోయే వెరైటీలు కూడా మీకు మంచిగా చెప్తాను. అందులో మీకు చెప్పానంటే దేవరా ఒకటి, జెమిని ప్లస్ ఒకటి విజయ్ నుంచి, అలాగే ఫార్మ్ టెక్ నుంచి మనకి 1516. ఈ వెరైటీ అయితే ఈ 1516 దేవరా అయితే మన జేసమ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ నా దగ్గర అయితే అందుబాటులో మీకు ఫర్దర్గా అందుతుంది, దొరుకుతుంది అది సీడ్ అయితే. సో ఇక్కడైతే ఇప్పుడు ఆ వర్షం ఎఫెక్ట్ తట్టుకుంది, అలాగే వైరస్ని తట్టుకుంది, కాపు బాగుంది. ఇక తర్వాత కాపు చికెన్ తాలు భయం లేదు. ఇంకా స్పెషల్స్ ఏం చెప్పండి సార్? పూత బాగా పడుతుంది, నల్లికి వాటికి తట్టుకుంటుంది. నల్లికి తట్టుకుంటుంది. నల్లి బాగానే తట్టుకుంటుంది. ఇప్పుడు ఈరోజు మనకి తారీఖు వచ్చేసరికి జనవరి 13వ తారీఖు. అయినా సరే నల్లి ఎఫెక్ట్ ఎక్కడ నుంచి మేజర్గా ఏంటంటే ఇక 4th మనకు 5వ భయం ఏంటంటే నల్లతామర పురుగును తట్టుకోవాలి. సో నల్లి అంటే సంవత్సరం లేదు కానీ నల్లతామర పురుగు. సరే మీరు కొడుతున్న ఎటువంటి మందులు కొట్టింటారు ఈ వారంలో సార్? ఈ 10-15 రోజులు ఎలక్ట్రో పెట్టాం సార్. ఎలక్ట్రో పెట్టాం, మళ్ళీ ఉబరాన్ కొట్టారు.
తర్వాత డిసైడ్ కొట్టాం. డిసైడ్ కూడా కొట్టారు. డిసైడ్ కొట్టాం. సో మీకు తెలిసిన మందులే కొట్టారు. తెలిసిన మందులే కొట్టాండి. తెలిసిన మందులే కొట్టారు. అయినా సరే తామర పురుగు అయితే బాగా తట్టుకుంటుంది. జనవరి 11 తారీఖు కూడా ఈ రోజు కూడా ఎలా ఉందంటే కారణం ఒకటి ఫార్మర్ యొక్క మెయింటెనెన్స్, అలాగే సీడ్ యొక్క కెపాసిటీ. సో ఈ రెండు మనకు ముఖ్యం. అన్ని విధాలుగా మనకు చాలా వరకు మన మెయింటెనెన్స్కి సరిపడా విత్తనాలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు బెట్ట మీద ఇప్పుడు బెట్టకు వదిలేండి. ఈ పూత మొత్తం పెందె కావాలి కదా, కాపు కొంగాలిగా, అది అందుకని బెట్టగా. బయోలో ఏం కొట్టలేదు కదా? బయో ఏం కొట్టలేదండి. బయోలో అసలు ఏం కొట్టలేదు. బయో మందులు ఎంతసేపటికి ఇంకా చూపిస్తాను దీని మీద మీకు అల్టిమేట్ సీజ్మైట్, ఓమైట్, పాస్మిట్, గ్రాసియా, ఎలక్టో, రోగారు, అక్టారు, డెలిగేటు. సో కాపు చిక్కనేనండి, చూడండి. చిక్కనేనండి, కాపు చిక్కనే, ఇబ్బంది లేదు. మీరు దగ్గర కాపు. ఇక నేను చెప్పే కొన్ని షెడ్యూల్స్ మందులు ఉన్నాయండి. అవి మీరు నెక్స్ట్ ఇయర్ కనుక మన ఛానల్ ఫాలో అయ్యి నా మాటిని చేయగలిగితే చేస్తామండి. మీరు చేయండి. ఇంకా అద్భుతంగా వీటిలో ఇదే వెరైటీలోనే మంచి ఇంకా దగ్గర కాపు ఇంకా అధికంగా తీసుకోవచ్చు. సో ఇదండి కాపే దగ్గర. ముందు అసలు చూడండి ఎంత బాగుందో కాయ, రంగు కానీ, షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో వర్షం ఎఫెక్ట్ పడ్డ చేను ఇది. వర్షం ఎఫెక్ట్ పడని చేలు చూపిస్తాను. అవి 40 ఉన్నాయి, ఎకరాకు 40 ఉన్నాయి. ఇవి మీకు అంచనా ఎంత ఉంటాయి సార్ ఎకరాకి? ఇది ఎకరానికి ఇప్పుడు 30, ప్రస్తుతానికి అయితే మీకు 30 అనుకుంటున్నాం. మీ అంచనా 30? మా అంచనా అయితే 30. జంట కాపండి. ముందు వైరస్ని తట్టుకోవాలి చక్కగా. కాయ వైరస్ అయితే ఏం లేదండి, వైరస్ భయం లేదు, వైరస్ అయితే ఏం లేదు. ఇక్కడ మేజర్గా ఏంటంటే కాపు కొంచెం ఎడమైనా సరే మెజారిటీగా వైరస్ని తట్టుకోవాలి. ఇంకా ఇది చాలా వాస్తవంగా నేను లాస్ట్ కూడా చూపించింది. చాలా నా ఎత్తు 5 అడుగులు వచ్చింది, దాదాపు కింద నుంచి కాచుకుంటూ వచ్చింది. సో ఇది వర్షం ఎఫెక్ట్ పడింది కొంచెం లోతట్టు ప్రాంతం. అదే మెరక ప్రాంతాలు అయితే ఇంకా బాగుండేది. ఇంకో చెప్తారండి సార్. ఇటు తెచ్చు. ముందు కాయ క్వాలిటీ చాలా బాగుంది, సైజు బాగుంది. చూడండి ఒక కొమ్మకే మనకి ఎంత విధంగా బేరింగ్, ఇంత దగ్గర జంట. ఇంకా అమినో ఫలిబెక్కులు, కొంచెం ప్లానోఫిక్స్లు ఇటువంటి కొట్టగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అన్ని తర్వాత అవి కొట్టుకుంటూ చమత్కారం వేయగలిగితే. చమత్కారం వేసాను సార్. వేసారా? ఎప్పుడు వేసి ఉంటారు? మొన్న ఒక 6 రోజులు అయితే. 6 రోజులు అవుతుంది చమత్కారం. ఈ మధ్య అంటే ఇంతకుముందు వేసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి వేసి, ఇంతకుముందు చమత్కారం ఒకసారి ఆడి, మళ్ళీ మొన్న ఒక 6 రోజులు అవుతుంది. ఇది బుషి వెరైటీ, ఇంకా కాస్త ఇంకా బలంగా ఉంటుందిలే, కానీ ఇక్కడ వర్షం ఎఫెక్ట్ పడింది, అది ఒక్కటే మైనస్. దీన్ని చూపి. చూడండి ఇది మనకి వెరైటీ యొక్క కెపాసిటీ ఏంటంటే ఇప్పటికి కూడా తామరపురికి దెబ్బతినకుండాను, అలాగే ఆకు మంచి నలుపు రంగులోను మందంగానే ఉంది. సో ఇటువంటి వెరైటీలు మనకు ముఖ్యం. దీని తగ్గట్టే కాయ కూడా సేమ్ మ్యాచబుల్గా ఉంది. కొన్ని వెరైటీలు అట్లా ఉండవు, మీరు అది గమనించాలి. మనం సెలెక్ట్ చేసుకోవడం అంటే అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోకూడదు సీడ్ని. రేపు మీరు చూడండి ఇక్కడ నుంచి ఒకసారి చెట్టును కూడా చూస్తే కలర్, మొక్క యొక్క క్వాలిటీ కానీ, క్లోరోఫిల్ పర్సంటేజ్ కానీ, ఇది మనకి ఇంపార్టెంట్. ఆకు యొక్క మందం కానీ, వెడల్పు కానీ ఇంపార్టెంట్. ఆకు వీక్గా ఉండి మరీ చిట్టాకుతో ఉన్నా కానీ కొన్ని వెరైటీలు అయితే నిలబడవు, వైరస్కి నిలబడవు. సో వేసుకున్నందుకు మీరు హ్యాపీగా సార్? హ్యాపీయే సార్. ఇంకా లేపుతారా దీన్ని? ఇంకా లేపుతాండి. ఇప్పుడు కాపు కొంగాలని చెప్పి బెట్టకు వదిలే 4 రోజులు అయితే. నీళ్ళు ఎప్పుడు పెడతారు? ఎల్లుండి పెడతాం సార్. ఎల్లుండి పెడతారు. కోత కూలికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది? అనుకూలంగానే ఉంటుందండి. ఇటు సో ఇది
ఇలా ఉంటుందండి ప్రతి ఇంటి విధానం ఇలా ఉంటుంది. ఒకసారి ట్రై. ఇలా ఇంత దగ్గర కాపుతూ ఉంటుంది ఇది వాస్తవంగా. లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను కొన్ని వీడియోల్లో. ఇది మనకి 1516 అండి. ఓకే. సో ఇదండి మనకి కాయ క్వాలిటీ కానీ రంగు కానీ అన్నీ బాగున్నాయి, ఇబ్బంది లేదు, సైజు బాగుంది. కొంచెం ఈ ముందు కాయలు సెకండ్ స్టెప్ కాయలు ఇవి. ఫస్ట్ స్టెప్ కాయలు సెకండ్ స్టెప్ కాయలకు వచ్చాను ఇందులో. సో ఇంకా పెంచుకొని బుట్టగట్టి చేయగలిగితే బెనివి లాంటివి కొట్టుకొని చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సో ఫర్దర్గా ఈ వెరైటీలు ఇంకా మరింత మెరుగ్గా ఎలా బాగు చేయాలి, ఇంకా మనం ఎలా అధికంగా తక్కువ పెట్టుబడులు మినిమం 30 క్వింటాల నుంచి 40 క్వింటాలకు వెళ్ళాలనేది రేపు ఈసారి 26 షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాను ఈ వెరైటీలు తగ్గట్టు. అప్పుడు మీరు దీన్ని మరింతగా మనం అధిక దిగుబడులు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీ ఊరు అడుగుతున్నారా సార్? మీ ఊరు రైతులు అడుగుతున్నారు సార్. నెక్స్ట్ ఇయర్ కూడా మేమే తీసుకుంటాం ఇదే విత్తనం. మళ్ళీ ఎన్ని ఎకరాలు వేస్తారు? ఈసారి 5 ఎకరాలు. 5 ఎకరాలు వేస్తారు. 5 ఎకరాలు. ఇదే వెరైటీ ఇదే 5 ఎకరాలు వేస్తారని ఫార్మర్ కూడా బీ హ్యాపీ అండి. మెజారిటీకి ఏంటంటే ఇక్కడ వైరస్ భయం లేదు. ఇప్పుడు నల్లతనపును కూడా బాగా తట్టుకుంటుంది. వాళ్ళకి తెలిసిన మందులు అలెక్టోలు అవి కొట్టుకుంటేనే తగ్గుతుంది. బట్ కేఫ్ను పెండ లాంటివి కొట్టారా? కొట్టారు. సో ఉన్న షెడ్యూల్నే దానికి మార్చి కొట్టుకున్నా కానీ నిలబడే వెరైటీలు కావాలి. అందులో భాగమే నేను చెప్పే వెరైటీలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని మీద మరింత సమాచారం మరిన్ని వీడియోలు మీకు ఫర్దర్గా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.